తిరుమల చరిత్రలో భక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుతమైన కథల్లో ఒకటి ఆతిరాం బాబా మఠం కథ. ఈ మఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఉంటుంది. ఆతిరాం బాబా ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతానికి చెందిన గొప్ప విష్ణు భక్తుడు. చిన్నప్పటి నుంచి ఆయనకు భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు శ్రీనివాసుడు ఆయనకు కల్లో దర్శనమిచ్చి తిరుమలకి రావాలని చెప్పాడని చెబుతారు. ఆ కలను దైవ ఆజ్ఞగా భావించిన బాబా ఎన్నో కష్టాలు పడుతూ చివరకు తిరుమల కొండపైకి చేరుకున్నాడు. అక్కడ స్వామివారి దర్శనం చేసిన తరువాత ఆయన జీవితమంతా స్వామివారి సేవలోనే గడిపాడు. తిరుమలలో ఒక చిన్న మఠంలో నివసిస్తూ రోజు భక్తితో స్వామివారిని ధ్యానం చేసేవాడు. ఆతిరాం బాబా భక్తి గురించి ఒక ప్రసిద్ధి కథ కూడా ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన ప్రతిరోజు స్వామివారితో పాచికల ఆట ఆడేవాడని చెబుతారు. ఒకరోజు ఆలయ పూజారులు ఈ విషయాన్ని నమ్మకపోయి ఆయన్ను పరీక్షించాలనుకున్నారు. స్వామివారి ఆలయంలో ఉండే విలువైన ఆభరణాలను బాబా తీసుకున్నాడని అనుమానించి రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు బాబాను పరీక్షించడానికి ఒక గదిలో చాలా చెరుకు కట్టలు వేసి ఆ చెరుకు కట్టలన్నీ ఒక రాత్రిలో తినిపించగలిగితేనే నిన్ను నిర్దోషిగా నమ్ముతాం అని చెప్పాడు. బాబా మాత్రం ఏమీ మాట్లాడకుండా స్వామివారిని ప్రార్థిస్తూ నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఒక పెద్ద ఏనుగు వచ్చి ఆ చెరుకు కట్టలన్నీ తినివేసిందని చెబుతారు. ఉదయం గది ఖాళీగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. భక్తుల నమ్మకం ప్రకారం స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగు రూపంలో వచ్చి తన భక్తుడిని రక్షించాడని చెబుతారు. ఈ సంఘటన తర్వాత అందరూ బాబా భక్తిని అంగీకరించి ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చారు. తరువాత ఆతిరాం బాబా తిరుమల ఆలయ సేవల్లో కూడా పాల్గొన్నాడు. ఒక కాలంలో తిరుమల ఆలయ నిర్వహణ కూడా ఈ మఠం ద్వారా జరిగిందని చెబుతారు. ఆతిరాం బాబా మఠం దగ్గరే ఉన్న మరో పవిత్ర స్థలం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు వేణువుతో ఉన్న రూపంలో దర్శనమిస్తాడు. తిరుమలలో విష్ణుమూర్తి అనేక రూపాల్లో పూజించబడతాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం తర్వాత ఆతిరాం బాబా మఠాన్ని దర్శించి ఆయన భక్తిని స్మరించుకుంటారు. అలాగే వేణుగోపాల స్వామిని దర్శించి కృష్ణుని ఆశీస్సులు పొందుతారు.